Hi friends, good evening. Welcome back to Never Give Up YouTube channel. Today in our class we are going to discuss latitudes and longitudes. Regarding latitudes and longitudes, what we are going to discuss. Why we need latitudes and longitudes? What are latitudes and longitudes? How do we measure latitudes and longitudes? Which latitude passing through India? Which longitude passing through India? Next, how do we calculate Indian Standard Time? What is International Timeline and Dateline? Can we celebrate our birthday twice in the same year? You will see in this class. Now let's get started. First, why do we need latitudes and longitudes? First of all, I will draw two symbols. This is square or rectangle. This is circle shape. In this symbol, if we want to locate this place, ఈ పిక్చర్ లో మనం ఈ పాయింట్ దగ్గర మనం డిస్టెన్స్ అనేది కనుక్కోవాలంటే మనం ఏదో ఒక కార్నర్ నుంచి ఏదో ఒక కార్నర్ ని రిఫరెన్స్ పాయింట్ కింద తీసుకొని మనం డిస్టెన్స్ అనేది కనుక్కోవడం జరుగుతుంది. అదే సర్కిల్ కి వచ్చేటప్పటికి సర్కిల్ అంటే ఒక క్రికెట్ బాల్ తీసుకున్నానంటే మనం ఒక బాల్ లో ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ ని మనం డిస్టెన్స్ కనుక్కోవాలంటే మనం కనుక్కోగలమా? ఎందుకంటే బాల్ అనేది సర్కిల్ షేప్ లో ఉంటుంది, స్పియర్ షేప్ లో ఉంటుంది కాబట్టి మనకి రిఫరెన్స్ పాయింట్ అనేది తీసుకోవడంలో మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. సేమ్ ఇన్ ద సిమిలర్ వే ఎర్త్ అనేది జియాయిడ్ షేప్ లో ఉండడం కారణంగా మనం ఎర్త్ పైన ఏదైనా ఒక ప్లేస్ ని లొకేట్ చేయాలంటే మనకి రిఫరెన్స్ పాయింట్ కావాలి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఇంత అనే రిఫరెన్స్ పాయింట్ కావాలి మనకి. ఆ రిఫరెన్స్ పాయింట్ తీసుకోవడంలో ఎర్త్ అనేది షేప్ అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది. ఎర్త్ అనేది ఇప్పుడు జియాయిడ్ అనే షేప్ లో ఉండడం వల్ల అలాంటి రిఫరెన్స్ పాయింట్స్ అనేవి ఉండవు. కాబట్టి మనకి మా ఎర్త్ పైన ఒక ఇమేజినరీగా లైన్స్ అనేవి గీసుకున్నాం. ఎర్త్ పైన ఒక ఇమేజినరీ లైన్స్ అంటే ఈ విధంగా ఉంటుంది ఒక లైన్ ఊహించుకొని కొన్ని లైన్స్ అనేవి గీసుకున్నాం మనం. మన సైంటిస్ట్ అనేవి గీశారు. వాటినే మనం లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అని అంటాం. ఇందుకు మనకి లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ కావాలి. Why we need latitudes and longitudes? The fact that the radius of the equator. This is a this is equator. This is Tropic of Cancer, Tropic of Capricorn. See, this is 0 degree latitude. This is 30-degree latitude. The distance between from this point to this point is different, and this point to this point is different. Means the shape of the earth is not equal. That is why we need latitudes and longitudes to take some reference point. It is almost like a sphere. The shape of the earth is geoid. Some difficulties in positioning or locating its features. There is no reference point on the earth. That is why we need latitudes and longitudes. ఎర్త్ మీద ఎలాంటి రిఫరెన్స్ పాయింట్లు లేవు కాబట్టి మనకి లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అనేవి అవసరం. అందుకే మనం ఎర్త్ పైన ఒక ఇమేజినరీ లైన్స్ ఊహించుకొని కొన్ని గీతలు అనేవి గీసుకోవడం జరిగింది. వాటినే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్ అంటాం. ఇప్పుడు ఈ ఎర్త్ పైన 2 రిఫరెన్స్ పాయింట్లే ఉంటాయి. అది ఏంటంటే నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. సి దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ నార్త్ పోల్. This point is called south pole. These two are natural reference points. Natural reference
పాయింట్స్. ఇవి వాటంతటిగా అవి ఏర్పడినటువంటి నేచురల్ రిఫరెన్స్ పాయింట్స్ అన్నమాట. నెక్స్ట్ వాట్ ఆర్ లాటిట్యూడ్స్? లాటిట్యూడ్స్ అనేవి చూడండి, దిస్ ఈజ్ ఈక్వేటర్. ఈ ఈక్వేటర్ కి ప్యారలల్ గా గీసుకున్న లైన్స్ నే మనం లాటిట్యూడ్స్ అని అంటాం. దీస్ ఆర్ కాల్డ్ latitudes. Latitudes are imaginary circles drawn parallel to the equator. Latitudes run west to east. Latitudes అనేవి వెస్ట్ నుంచి ఈస్ట్ కి అనేది మూవడం జరుగుతుంది. వీటినే ప్యారలల్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ అని కూడా అంటాం. ఇప్పుడు మనం లాటిట్యూడ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. లాటిట్యూడ్స్ ని ఎలా మెజర్ చేస్తాం? అసలు ఇది లాటిట్యూడ్, ఇది 0 డిగ్రీ లాటిట్యూడ్, 30 డిగ్రీ లాటిట్యూడ్, 50 డిగ్రీ లాటిట్యూడ్ అని ఎలా మనం చెప్తాం? అది ఎలా చెప్తామంటే సిరీస్ డయాగ్రామ్. This is what we call Earth. See, this is called center point of the Earth. Center. Now suppose మనకి ఇప్పుడు ఈ పాయింట్ 30 డిగ్రీ అని కనిపిస్తుంది కదా, మనకి ఈ లాటిట్యూడ్ కావాలి, ఎలా మెజర్ చేసి చూద్దాం. మనకి ఎర్త్ పైన ఈ పాయింట్ అనేది ఎక్కడ ఉందో మనకు కావాలి, దిస్ పాయింట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎర్త్ యొక్క సెంటర్ నుంచి, దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ది ఎర్త్. ఎర్త్ యొక్క సెంటర్ నుంచి ఎర్త్ పైన ఏ పాయింట్ అయితే మనకు కావాలనుకుంటున్నామో ఆ పాయింట్ కి ఒక లైన్ అనేది డ్రా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ from the point where we want that location to center of the earth. మనకి ఏ పాయింట్ అయితే కావాలనుకుంటున్నామో ఆ పాయింట్ నుంచి సెంటర్ ఆఫ్ ది ఎర్త్ డ్రా చేశాక ఈక్వేటర్ ఉంది కదా, మళ్ళీ అదే సెంటర్ ఆఫ్ పాయింట్ నుంచి ఈ రెఫరెన్స్ పాయింట్ తీసుకున్నాం కదా, ఈ పాయింట్ ఈ పాత్ లో ఈక్వేటర్ ఇంకో పాయింట్ తీసుకొని దీన్ని మళ్ళీ సెంటర్ ఆఫ్ ది ఎర్త్ కానీ జాయిన్ చేయాలి. జాయిన్ చేసినప్పుడు ఏదైతే యాంగిల్ క్రియేట్ అవుతుందో దాన్ని మనం యాంగిల్ కింద తీసుకుంటాం. ఈ డయాగ్రామ్ చూసినట్టు ఇక్కడ 30 డిగ్రీస్ ఉంది కదా, 30 డిగ్రీస్ నుంచి సెంటర్ ఆఫ్ ది ఎర్త్ కి ఒక లైన్ తీసుకున్నాం. ఆ సెంటర్ ఆఫ్ ది ఎర్త్ నుంచి మళ్ళీ ఈక్వేటర్ కి ఒక లైన్ తీసుకున్నాం. ఈ యాంగిల్ ని మనం 30 డిగ్రీస్ లాటిట్యూడ్ అని అంటాం. దిస్ ఈస్ వాట్ వి కాల్ 30 degrees latitude. This is how we measure the angle of latitude. Next, why we need latitude? మనకి లాటిట్యూడ్ అనేది ఎందుకు కావాలి? లాటిట్యూడ్స్ అనేవి, see, this is equator, this is equator. 23.5 degree north. ఈక్వేటర్ డివైడ్స్ నార్థన్ హెమిస్ఫియర్ అండ్ సదర్న్ హెమిస్ఫియర్. ఈ ఈక్వేటర్ అనేది ఈ నార్థన్ హెమిస్ఫియర్ ని ఈ సదర్న్ హెమిస్ఫియర్ ని డివైడ్ చేస్తుంది. హెమిస్ఫియర్, సదర్న్ హెమిస్ఫియర్. నౌ సపోజ్ ఇందాక మనం 30 డిగ్రీ తీసుకున్నాం కదా, ఇక్కడ 30 డిగ్రీ తీసుకున్నాం కదా, మనం లొకేట్ చేస్తాం కదా. ఇప్పుడు ఈ పాయింట్ అనేది ఎక్కడ ఉందని మనం ఎలా చెప్తాం? 30 డిగ్రీ నార్త్ టు ది ఈక్వేటర్ ఉందని చెప్తాం. మనం ఈ పాయింట్ 30 డిగ్రీ నార్త్ టు ది ఈక్వేటర్. సపోజ్ చూడండి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. దిస్ ఇస్ 23.5 degree నార్త్ డైరెక్షన్ ఉంది చెప్పడానికి. లాటిట్యూడ్స్ అనేవి నార్త్ డైరెక్షన్ లో ఉందా, సౌత్ డైరెక్షన్ లో ఉందా ఈక్వేటర్ కి చెప్పడం కోసం మనకి లాటిట్యూడ్ అనేది అవసరం. 23.5 ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, 23.5 degrees south ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, 66.5 degree north ఆర్కిటిక్ సర్కిల్,
66.5 degrees సౌత్ అంటార్క్టిక్ సర్కిల్. ఈక్వేటర్ అనేది మన ఎర్త్‌ని 2 హాఫ్స్ కింద డివైడ్ చేస్తుంది. ఒకటి నార్థర్న్ హెమిస్ఫియర్ కింద, ఇంకోటి సదర్న్ హెమిస్ఫియర్ కింద. ఈ ఈక్వేటర్ అనేది మనం గ్రేట్ సర్కిల్ అని కూడా అంటాం. పాయింట్ మనం గ్రేట్ సర్కిల్ అని కూడా అంటాం. గ్రేట్ సర్కిల్. 90 degrees south, south pole, north 90 degree north is called north pole. ఇందుకు మనం లాటిట్యూడ్స్ అనేవి యూజ్ చేస్తాం. See how angle of latitude measured. They are named after the angle created by the line connecting the latitude 30 degree and center of the earth, and the line equator at the center of the earth. See, we already seen great circle. గ్రేట్ సర్కిల్ అంటే నార్త్ పోల్ కి సౌత్ పోల్ కి మధ్యన ఏదైతే డివైడ్ చేస్తుందో నార్త్ పోల్ ని సౌత్ పోల్ ని దాన్ని ఈక్వేటర్ అంటాం. ఆ ఈక్వేటర్ అనేది మొత్తం మన ఎర్త్ కి లార్జెస్ట్ సర్కిల్. ఈక్వేటర్ 0 డిగ్రీ. ఎర్త్ ని 2 ఈక్వల్ హాఫ్స్ కింద డివైడ్ చేస్తుంది అది. దీన్ని మనం గ్రేట్ సర్కిల్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ యూజ్ ఆఫ్ లాటిట్యూడ్. మనం ఆల్రెడీ చెప్పాను కదా లాటిట్యూడ్ ఎందుకు యూజ్ చేస్తామని చెప్పేసి. ఎర్త్ పైన ఏదైనా ఒక ప్లేస్ ని మనం లొకేట్ చేయాలంటే లాటిట్యూడ్స్ అనేవి లాంగిట్యూడ్స్ అనేవి మన అవసరం. ఒక ప్లేస్ అనేది ఈక్వేటర్ కి నార్త్ వైపు ఉందా సౌత్ వైపు ఉందా అని తెలుసుకోవడం కోసం మనం లాటిట్యూడ్స్ అనేవి యూజ్ చేస్తాం. లాంగిట్యూడ్ అనేది ఈస్ట్ లో ఉందా వెస్ట్ లో ఉందా అని చెప్తుంది. లాటిట్యూడ్ అనేది నార్త్ డైరెక్షన్ లో ఉందా సదరన్ డైరెక్షన్ లో ఉందా అని చెప్తుంది అన్నమాట. ఇప్పుడు మనం లాటిట్యూడ్ లో 30 డిగ్రీ చూసాం. 30 డిగ్రీ ట్రాపికల్ జోన్, అంటే హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. 30 డిగ్రీ నార్త్ అండ్ సౌత్. 66.5 డిగ్రీ నార్త్ అండ్ సౌత్. 90 డిగ్రీ నార్త్, 90 డిగ్రీ సౌత్. ఈ విధంగా మనం ఆ పాయింట్ ని మనం డిస్క్రైబ్ చేయాలి. ఏదైనా ఎత్తమైన ఒక పాయింట్ ని డిస్క్రైబ్ చేయడం కోసం మనం లాటిట్యూడ్ అనేది యూజ్ చేస్తాం. చూడండి, 0 to 30 డిగ్రీస్ టారిడ్ జోన్ ఉన్నాం, మనం ట్రాపికల్ జోన్ కూడా ఉన్నాం. 30 to 60 టెంపరేట్ జోన్, 60 to 90 ఫ్రీజిడ్ జోన్. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ అవర్ ఎర్త్. దిస్ ఈజ్ ఇది ఈక్వేటర్ 0 డిగ్రీ. అండ్ నెక్స్ట్ 1 డిగ్రీ, 2 డిగ్రీ, 3 డిగ్రీ అప్ టు 90 డిగ్రీ నార్త్. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? 0, 1, 2, 3, 4, 5 అప్ 90. 0 వదిలిస్తే మొత్తం 90 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్స్ ఉంటాయి అన్నమాట. 90 లాటిట్యూడ్స్ ఉంటాయి. 90 లాటిట్యూడ్స్ నార్త్ సైడ్, నార్థర్న్ హెమిస్ఫియర్. సేమ్ సదర్న్ హెమిస్ఫియర్ లో కూడా 0, 1, 2, 3, 4, 5, 6 అప్ టు 90 ఉంటాయి. 90 ఇన్ సౌత్. ఈక్వేటర్ ఒకటి. టోటల్ 90 ప్లస్ 90 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 181 లాటిట్యూడ్స్. మొత్తం మన ఎర్త్ పైన 181 లాటిట్యూడ్స్ అని ఉన్నాయి. నార్థర్న్ హెమిస్ఫియర్ లో 90, సదర్న్ హెమిస్ఫియర్ లో 90, ఈక్వేటర్ ఒకటి. 90 ప్లస్ 90 180, 180 ప్లస్ 0 డిగ్రీ లాటిట్యూడ్ 181 లాటిట్యూడ్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ లాటిట్యూడ్స్ ఉన్నాయి కదా, ఈ లాటిట్యూడ్ కి లాటిట్యూడ్ గ్యాప్ డిస్టెన్స్ అనేది 111 కిలోమీటర్. ఇంకా యాక్యురేట్ గా చెప్పాలంటే 110.6 కిలోమీటర్. అది కూడా ఇది ఈక్వేటర్ దగ్గర వచ్చేసి డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. పోల్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి డిస్టెన్స్ అనేది తక్కువ అవుతుంది అనమాట. ఈక్వేటర్ దగ్గర 111.7 కిలోమీటర్ ఉంటుంది లాటిట్యూడ్స్ దగ్గర. ఓకే, నౌ లాటిట్యూడ్స్ ఆర్ క్లియర్. నౌ longitudes. Now see, this is North Pole, this is South Pole. The lines joining North Pole నుంచి South Pole కి ఏవైతే లైన్స్ డ్రా చేసుకున్నామో హారిజాంటల్ గా, వీటిని మనం లాంగిట్యూడ్స్ అని పిలుస్తాం. See, వీటిని మనం లాంగిట్యూడ్స్ అనేది లాంగిట్యూడ్స్ గా పిలవడం జరుగుతుంది. Longitudes are geographical position markers
that runs from geographical north pole to south pole. ఇవి లాంగిట్యూడ్స్ అనేవి ఈక్వేటర్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. దే మీట్ అట్ బోత్ పోల్స్ అండ్ స్పెసిఫై ఈస్ట్ వెస్ట్ పొజిషన్ ఆఫ్ ది లొకేషన్. లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ అనేవి సపోజ్ దిస్ ఈస్ 0 degree లాంగిట్యూడ్, ఎనీ లొకేషన్ ఇది 0 degree లాంగిట్యూడ్. ఇది ఏదైనా ఒక పొజిషన్ యువతల వైపు ఉంటే ఈస్ట్ లాంగిట్యూడ్ అంటాం, ఏదైనా ఒక పొజిషన్ యువతల వైపు ఉంటే వెస్ట్ లాంగిట్యూడ్ అంటాం. ఇది ఈక్వేటర్ అనుకోండి. సపోజ్ ఇక్కడ ఒక పొజిషన్ ఉందనుకోండి, దీన్ని ఈ పొజిషన్ ఈస్ట్ ఆఫ్ లాంగిట్యూడ్ అండ్ నార్త్ ఆఫ్ ఈక్వేటర్. ఈ పొజిషన్ ఉంటే ఈస్ట్ ఆఫ్ లాంగిట్యూడ్ అండ్ సౌత్ ఆఫ్ ఈక్వేటర్ అని అంటాం. ఓకే, టోటల్ ఎన్ని లాంగిట్యూడ్స్ ఉంటాయి మనకి? దేర్ ఆర్ 360 లాంగిట్యూడ్స్ ఉంటాయి. మనకి 360 లాంగిట్యూడ్స్ అనేవి ఉంటాయి. వీటి యొక్క డిస్టెన్స్ వచ్చేసి 111.3 కిలోమీటర్. పోల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి డిస్టెన్స్ అనేది 0. ఈ లాంగిట్యూడ్ కి లాంగిట్యూడ్ మధ్య డిస్టెన్స్ అనేది 111.3 కిలోమీటర్. పోల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి డిస్టెన్స్ 0. ఓకే, ఇప్పుడు మనం లాటిట్యూడ్ యొక్క యాంగిల్ ఏ విధంగా మెజర్ చేసామో చూసాం కదా. ఇప్పుడు లాంగిట్యూడ్ యొక్క యాంగిల్ కూడా ఏ విధంగా మనం ఒక లైన్ తీసుకుంటే అది 60 degree లాంగిట్యూడ్, 30 degree లాంగిట్యూడ్, 90 degree లాంగిట్యూడ్ అని ఏ విధంగా మనం చెప్పగలుగుతాం అనేది, ఇప్పుడు ఆ యాంగిల్ అనేది ఏ విధంగా డిఫైన్ చేస్తారో మనం చూద్దాం. బిఫోర్ వి సీ ద యాంగిల్ we have to see something. This is north pole, ఇది సౌత్ పోల్. ఇది వచ్చేసి ఈక్వేటర్. ఈ లైన్ ఉంది కదా, దీన్ని మనం 0 degree లాంగిట్యూడ్ అంటాం. 0 degree longitude. This line is called 0 degree ఇటువైపు ఉంటుంది, దీనికి ఆపోజిట్ లైన్ 180 degree. 180 degree longitude. 0 degree longitude ని ప్రైమ్ మెరిడియన్ అంటాం. 180 degrees ని యాంటీ మెరిడియన్ అంటాం. ఇప్పుడు ఈ ఫిగర్ చూడండి. ప్రైమ్ మెరిడియన్ లాంగిట్యూడ్ 0 degree లాంగిట్యూడ్. ఇప్పుడు మనం లాంగిట్యూడ్ యొక్క యాంగిల్ ని ఏ విధంగా మెజర్ చేస్తాం చూడండి. ఈ లైన్ రెడ్ లైన్ కనిపిస్తుంది కదా, దిస్ ఈస్ కాల్డ్ ప్రైమ్ మెరిడియన్. Center of the earth. This is equator. See, ఫస్ట్ ఈ డయాగ్రామ్ చూసుకుంటే మనకి 90 degrees ఉంది కదా, ఇక్కడ మనకి యాంగిల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ 90 degree హియర్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి ఏ పాయింట్ అయితే కావాలో ఆ పాయింట్ నుంచి సెంటర్కి అనేది ఒక లైన్ తీసుకున్నాం. అలాగా డ్రా చేస్తున్నాం. దిస్ ఈజ్ ఈక్వేటర్, దిస్ ఈజ్ సెంటర్. మనకి ఈ పాయింట్ లో కావాలి, ఈ పాయింట్ లో కావాలి కాబట్టి ఈ పాయింట్ నుంచి సెంటర్ కి మనం తీసుకుందాం. ఇది 90 degree, ఇది సెంటర్. ఇప్పుడు ఇది ఈక్వేటర్ కదా, ఈక్వేటర్ ద్వారా ఈక్వేటర్ టచ్ చేసుకుంటూ 0 degree లాంగిట్యూడ్ ప్రైమ్ మెరిడియన్ పాస్ అవుతుంది. ఇది 0 degree లాంగిట్యూడ్, ఆల్సో కాల్డ్
ప్రైమ్ మెరిడియన్. ఈ ఈ ప్రైమ్ మెరిడియన్ అనేది ఎక్కడ ఈక్వేటర్ టచ్ అవుతుందో ఆ పాయింట్ నుంచి మళ్ళా సెంటర్కి అనేది ఒక లైన్ తీసుకోవాలి మనం. ఇప్పుడు ఈ రెండు కలిపి ఎంత అయితే యాంగిల్ చేస్తుందో అదే 90 degrees అనమాట. ఈ విధంగా మనం లాంగిట్యూడ్ యొక్క యాంగిల్ అనేది మెజర్ చేస్తాం. అని చెప్తున్నానండి. మనం లాంగిట్యూడ్ అనేది ఏ విధంగా మెజర్ చేస్తామంటే ఫస్ట్ సెంటర్ ఎర్త్ యొక్క సెంటర్‌ని తీసుకొని మనకి ఎర్త్ పైన ఏ పాయింట్ అయితే కావాలనుకుంటున్నామో ఆ పాయింట్‌ని లొకేట్ చేసుకొని ఒక లైన్ గీసుకోవాలి. ఆ తర్వాత ప్రైమ్ అండ్ ఈక్వేటర్ 2 ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ నుంచి మనం సెంటర్‌కి అనేది మళ్ళీ లైన్ గీసుకోవాలి. ఇప్పుడు ఈ యాంగిల్ అనేది ఎంత చేస్తుందో ఆ యాంగిల్‌లో మనం లాంగిట్యూడ్ యాంగిల్ కింద మెజర్ చేస్తామన్నమాట. 0 degree longitude is also called international timeline, also called prime meridian. Zero degree longitude, we call it as prime meridian. It is also called international timeline. 180 degree longitude, anti-meridian. We call it as international dateline. Okay. 0 degree longitude, international timeline. It is also called prime meridian. ఇంటర్నేషనల్ టైమ్ 0 డిగ్రీ లాంగిట్యూడ్ అనేది మన వరల్డ్‌లో ఏ ప్లేస్ గుండా పాస్ అవుతుందంటే గ్రీన్‌విచ్ ఇన్ లండన్. రాయల్ అబ్జర్వేటరీ ఇన్ గ్రీన్‌విచ్ ఇన్ లండన్. ఓకే. ఇప్పుడు లాంగిట్యూడ్ ఏం చేస్తుందంటే ఇది 0 డిగ్రీ లాంగిట్యూడ్ కదా! ఈ పాయింట్ అనేది. ఈ లాంగిట్యూడ్ ఏం చేస్తుందంటే ఒక పర్టిక్యులర్ ప్లేస్ అనేది ఈస్ట్ వర్డ్స్ ఉందా, వెస్ట్ వర్డ్స్ ఉందా అనేది మనకి డిఫైన్ చేస్తుంది. లాటిట్యూడ్ ఏం చేస్తుంది? ఒక పర్టిక్యులర్ పొజిషన్ అనేది నార్త్ సైడ్ నార్తర్న్ హెమిస్ఫియర్ ఉందా, సదర్న్ హెమిస్ఫియర్ ఉందా అని చెప్తామన్నమాట మనం. ఓకే. నౌ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంది కదా! ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే 23.5 డిగ్రీ. 23.5 డిగ్రీ. ఓకే. నార్త్ ఆఫ్ ది ఈక్వేటర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మన ఇండియా గుండా పాస్ అవుతున్న లాటిట్యూడ్ అనమాట. మన ఇండియా ద్వారా పాస్ అయ్యే లాటిట్యూడ్ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో ఏ స్టేట్స్ మీదుగా వెళ్తుందంటే ఫస్ట్ గుజరాత్, నెక్స్ట్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరం. రాజస్థాన్, ఎంపీ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరం. త్రిపురలో ఉదయపూర్ అనే ఒక సిటీ ఉంది. ఈ సిటీ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి అతి దగ్గరగా ఉన్న సిటీ. ఉదయపూర్ ఇన్ Tripura is the closest city to the Tropic of Cancer. See in the map. See, Tropic of Cancer pass through Gujarat, Madhya Pradesh, Chhattisgarh, Jharkhand, West Bengal, Tripura, Mizoram. This point is called Tropic of Cancer, 23.5 degree. Okay. ఇప్పుడు మాహీ రివర్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ని 2 times దాటుతుంది అనమాట. మాహీ రివర్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లైన్ ని 2 times దాటుతుంది. ఇప్పుడు మాహీ రివర్ అనేది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్ లోని మనకి వింధ్యా మౌంటైన్స్ ఉన్నాయి కదా, వింధ్యా సాత్పురా, వింధ్యాస్ కి నార్త్ సైడ్ న మనకి మాహీ రివర్ అనేది పుట్టింది, ఆరిజినేట్ అయింది అనమాట. అక్కడ నుంచి అది రాజస్థాన్ లోకి ఒకసారి దాటి మళ్ళీ గుజరాత్ లోకి మళ్ళీ ఎంటర్ అవుతుంది. సీ ద కోర్స్ ఆఫ్ దట్ రివర్ హియర్. ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కదా. ఇక్కడ మధ్యప్రదేశ్ నార్త్
వింధ్యాస్కి నార్త్ వైపు మాహి రివర్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇది ఇలాగా రాజస్థాన్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. రాజస్థాన్లో ఒకసారి క్రాస్ అయ్యాక మళ్ళీ ఇది గుజరాత్ దగ్గర మళ్ళీ గుజరాత్లో ఫ్లో అవుతుందన్నమాట. ఈ విధంగా ఫస్ట్ టైం ఇక్కడ కట్ చేస్తుంది. ఇది సెకండ్ టైం. ఈ విధంగా మాహి రివర్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్‌ని టూ టైమ్స్ అనేది కట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎన్ వెస్ట్ ఫ్లో మాహి రివర్ అనేది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. దిస్ ఈస్ ఎ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఆరిజినేట్స్ ఇన్ వింధ్య ఇన్ మధ్యప్రదేశ్. డ్రైన్స్ ఇంటూ అరేబియన్ సీ. ఇక్కడికొచ్చాక ఇక్కడ గల్ఫ్ ఆఫ్ కంబాల్ ఉంది కదా! ఇక్కడ అరేబియన్ సీలోకి డ్రైన్ అయిపోతుంది మాహి రివర్ అనేది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం లాంగిట్యూడ్ చూసుకున్నాం కదా! మనకి లాటిట్యూడ్ చూసుకున్నాం. లాటిట్యూడ్ అనేది 23.5 డిగ్రీ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అనేది ఇండియా మన స్టేట్స్ గుజరాత్, రాజస్థాన్, ఎంపీ, ఛత్తీస్‌గఢ్ ఈ స్టేట్స్ గుండా మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఏ లాంగిట్యూడ్ ఇండియా ద్వారా పాస్ అవుతుందంటే 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్. విచ్ లాంగిట్యూడ్? 82.5 degree east longitude. See, I will wrote it here also. 82.5 degree east longitude. ఇది ఏ స్టేట్స్ ఉన్న ఇండియా ద్వారా 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ అనేది ఏ స్టేట్స్ ద్వారా పాస్ అవుతుందంటే ఇండియాలో 10 స్టేట్స్ ఉన్నాయి. ఒకటి యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్. సి యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. ఓకే. ఈ 5 స్టేట్స్ మీదుగా 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ అనేది మనకి ఇండియా ద్వారా పాస్ అవుతుందన్నమాట. ఈ 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ మనం ఇండియన్ స్టాండర్డ్ టైం అని పిలుస్తాం. ఇండియన్ స్టాండర్డ్ టైం. అందుకే మనకి అమెరికాకి గ్రీన్‌విచ్ మీన్ టైంకి మనకి గ్రీన్‌విచ్ మీన్ టైంలో టైం అనేది 0 అయినప్పుడు 0 కరెక్ట్ మనకి ప్లస్ 5 అవర్స్ 30 మినిట్స్ హెడ్‌లో ఉండాలి. అంటే 5 గంటల 30 నిమిషాలు వాళ్ళకంటే మన టైం అనేది ముందుగా ఉంటుంది ఇంకా. అది ఎందుకు ఉంటుంది నెక్స్ట్‌లో చెప్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సింది 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ ఇండియా ద్వారా పాస్ అవుతుంది. 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ అంటే 5 అవర్స్ 30 మినిట్స్ ఎక్స్‌ట్రా. ఆ 5 అవర్స్ 30 మినిట్స్ ఎలా వచ్చిందో చెప్తాను ఇప్పుడు మీకు. మన వరల్డ్ మొత్తం 24 మేజర్ టైమ్ జోన్స్‌గా డివైడ్ చేయబడింది. 24 మేజర్ టైమ్ జోన్స్. అంటే ఇండియాకి 82.5 డిగ్రీ ఈస్ట్ ఎలాగో అలా ప్రపంచం మొత్తానికి ఈ విధంగా 24 టైమ్ జోన్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇండియా ద్వారా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది. నెక్స్ట్ ఇండియన్ స్టాండర్డ్ టైం పాస్ అవుతుంది. ఈ 2 ఎక్కడ మీట్ అవుతాయి? ఏ స్టేట్స్ ఉందో 2 పాస్ అవుతాయని చూద్దాం. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ఇండియన్ స్టాండర్డ్ టైం 2 మనకి 2 స్టేట్స్ ద్వారా వెళ్తున్నాయన్నమాట. ఒకటి మధ్యప్రదేశ్, ఇంకోటి ఛత్తీస్గఢ్. దిస్ ఈజ్ మధ్యప్రదేశ్, దిస్ ఈజ్ ఛత్తీస్గఢ్. ఇక్కడ మీట్ అవుతుందన్నమాట మనకి. ఇండియన్ స్టాండర్డ్ టైం, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఈ 2 కూడా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మధ్యప్రదేశ్ కింద ఫ్లో అవుతుంది. ఛత్తీస్గఢ్ కింద కూడా ఫ్లో అవుతుంది. సేమ్ ఇండియన్ స్టాండర్డ్ టైం కూడా ఎంపీ, ఛత్తీస్గఢ్. ఈ 2 బోత్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ యాజ్ వెల్ యాజ్ 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ ఇండియన్ స్టాండర్డ్ టైం 2 కూడా మన ఇండియాలో 2 స్టేట్స్ గుండా ఫ్లో అవుతాయి. 2 కూడా. ఒకటి మధ్యప్రదేశ్, ఇంకొకటి ఛత్తీస్గఢ్. ఇప్పుడు 2 ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ 2 ఎక్కడ మీట్ అవుతాయంటే ఛత్తీస్గఢ్‌లోని కొరియా ఇన్ ఛత్తీస్గఢ్ దగ్గర మీట్ అవుతాయి మనకి. మీకు మ్యాప్‌లో కనిపించకపోవచ్చు.
ఇక్కడ మీట్ అవుతాయి ఈ పాయింట్ దగ్గర. ఓకే, ఇప్పుడు మనకి అసలు 82.5 మన ఇండియా ద్వారా పాస్ అయిన లాంగిట్యూడ్ ఏంటి? 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్. ఇప్పుడు అసలు మనకి 5 hours 30 minutes ఎందుకు గ్రీన్విచ్ మీన్ టైం కంటే ముందుగా ఉంటాం మనం? ఎందుకంటే ఇప్పుడు చూద్దాం. ఎర్త్ అనేది ఎర్త్ టేక్స్ 24 hours. ఎర్త్ అనేది ఒకసారి మొత్తం చుట్టుగా తిరగడానికి 24 గంటల సమయం తీసుకుంటుంది. మొత్తం ఎర్త్ మీద ఎన్ని లాంగిట్యూడ్స్ ఉన్నాయి? 360 degrees అన్నమాట. 360 degrees. ఈ 360 degrees రొటేట్ అవ్వడానికి 24 hours. అంటే ఇప్పుడు 1 hourకి ఎంత తిరుగుతుంది? 1 hour is equal to 360/24. 15 degree. 1 hourకి 15 degree. 2 hourకి 30 degree. 3 hourకి 45 degree. 4 hourకి 60 degree. 5 hourకి 75 degree. 1 hourకి 15 degree అయినప్పుడు 1 hour 60 minutes. 30 minutesకి ఎంత అవుతుంది? 15/2 అంటే 7.5 degree. 30 minutesకి 7.5 degree. ఓకే, ఇప్పుడు మనకి ఇండియా ద్వారా ఏ లాంగిట్యూడ్ పాస్ అవుతుందని చెప్పాను? 82.5. ఇప్పుడు చూడండి 75 degree. 75 degree is equal to 5 hours. ఇంకెంత ఉంది? 7.5 degree. 7.5 degree అంటే 30 minutes. So this is why 5 hours 30 minutes. మన ఇండియా ద్వారా 82.5 degree ఈస్ట్ లాంగిట్యూడ్ ఫ్లో అవుతుంది కాబట్టి అది గ్రీన్విచ్ మీన్ టైంతో పోల్చుకుంటే 5 గంటల 30 నిమిషాలు అనేది ముందుగా ఉంటాం మనం. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 5:30 కాబట్టి వాళ్ళకి అక్కడ 0 అనుకోండి సంథింగ్. కరెక్ట్ ఎగ్జాక్ట్ నూన్. ఎందుకు ఈ విధంగా అవుతుందంటే ఎర్త్ అనేది ఒకసారి 360 degrees తిరగడం కోసం 24 hours తీసుకుంటుంది. 24 hours. అది ఇప్పుడు వచ్చేసేపటికి 1 degree అంటే 4 minutes అనమాట. 1 hour వచ్చేసి 15 degrees. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన కూడా చూడండి. దిస్ ఈజ్ హౌ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ ఈస్ క్యాలిక్యులేటెడ్. ఈ విధంగా ఇండియన్ స్టాండర్డ్ టైమ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే ఏంటో చూద్దాం. ఇంటర్నేషనల్ డేట్ లైన్ మనం చెప్పుకున్నాం యాంటీ మెరిడియన్ 180 degree లాంగిట్యూడ్. 180 degree లాంగిట్యూడ్ ని మనం ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటామని చెప్పేసి. ఇండియా ద్వారా ఏ లాంగిట్యూడ్ ఫ్లో అవుతుందని చెప్పుకున్నాం 82.5 degree ఈస్ట్ లాంగిట్యూడ్. అది ఇప్పుడు 180 degree లాంగిట్యూడ్ ఎక్కడ ఫ్లో అవుతుందంటే అది మిడ్ పసిఫిక్ ఓషన్ గుండా ఫ్లో అవుతుంది అనమాట. మిడ్ పసిఫిక్ ఓషన్. పసిఫిక్ ఓషన్ అంటే ఎక్కడ? వెస్ట్ కోస్ట్ ఆఫ్ నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా, ఈస్ట్ కోస్ట్ ఆఫ్ జపాన్. సి ఈ డయాగ్రామ్ లో లెఫ్ట్ సైడ్ చూడండి. చూడండి జిగ్జాగ్ మేనర్ లో ఉంది. ఇది ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే. ఈ లైన్ మనం ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని అంటాం. 180 degree లాంగిట్యూడ్ లైన్. ఇంటర్నేషనల్ డేట్ లైన్ దేనికి అసలు మనకి ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది క్యాలెండర్ లో 2 dates ని మనకి సెపరేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ లైన్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ యువతల వైపు 22nd మార్చ్ అనుకోండి, ఇక్కడ 21st మార్చ్ అనమాట. 22nd 21st. ఎందుకు అలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను నేను మీకు.
ఈ క్యాలెండర్లో ఈ డేట్స్ అంటే డేట్ మారిపోతుంది. ఈ లైన్ ఒకవైపు దాటి ఒక డేట్ ఉంటుంది. ఈ లైన్ ఒకవైపుకి వెళ్తే ఇంకొక డేట్. క్యాలెండర్లో డేట్ మారిపోతుంది అనమాట. ఆ డేట్ అనేది ఏ విధంగా మారుతుందో నేను చెప్తాను మీకు. ఇందుకు ఇంటర్నేషనల్ డేట్ లైన్ మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, కనిపించకపోవచ్చు మీకు. దిస్ ఈజ్ ఇండియా. ఇక్కడ ఉంది వరల్డ్ మ్యాప్ ఇండియా అనేది. ఇండియా ద్వారా ఏ లైన్ అయితే ఫ్లో అవుతుందో చూడండి ఇప్పుడు మ్యాప్లో కరెక్ట్‌గా. ఈ లైన్ అన్నమాట. ఇక్కడ పైన చూడండి, +5 అని రాస్తుంది. +5, +4, +3, +2, +1, 0. చూసారా 0 డిగ్రీ. ఈ 0 డిగ్రీ అనేది గ్రీన్‌విచ్. ఇది గ్రీన్‌విచ్. దిస్ లైన్ ఇస్ కాల్డ్ 0 డిగ్రీ. గ్రీన్‌విచ్. ఇది IST, ఇండియన్ స్టాండర్డ్ టైమ్. 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్. +5, +6, +7, +8, +9. The same way, -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10, -11, -12. ఈ -1, -2, +1, +2 ఏంటంటే ఇక్కడ చూడండి +5. +5 అంటే ఇండియా ద్వారా పాస్ అయిన 82.5 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ మన టైం కింద కన్వర్ట్ చేస్తే +5.5 డిగ్రీ కదా. ఇన్ ద సేమ్ మేనర్‌లో వరల్డ్‌గా మొత్తం ఏ ప్లేస్ నుండి ఏ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఫ్లో అవుతుంది, అక్కడ టైం ఎంత ప్లస్సా మైనసా, +5 -5 +6 -6 ఆ విధంగా ఈ మ్యాప్‌లో డిమార్కేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎందుకు మీకు +5, +6 ఇలా క్యాలెండర్ డేట్ అనేది ఎందుకు మారిపోతుంది ఇప్పుడు చూద్దాం. ఇన్ ఇండియా ఇప్పుడు కరెంట్ టైం టుడే డేట్ ఎంత 6 ఏప్రిల్. 6 ఏప్రిల్. ఇప్పుడు టైం ఎంత మనకి 7 AM అనుకోండి. ఓకే. ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే ఎంత అనుకున్నాం? ఇండియన్ స్టాండర్డ్ టైం అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం 82.5 డిగ్రీ ఈస్ట్ అంటే 5 hours 30 minutes ఏ హెడ్‌లో ఉంటాం మనం. ముందుగా ఉన్నాం. ఇప్పుడు మన టైము 7 AM. మనదొచ్చేసి గ్రీన్‌విచ్ మీన్ టైమ్‌తో పోల్చుకుంటే 5 గంటల 30 నిమిషాలు ముందు ఉన్నాం. అంటే ఇప్పుడు గ్రీన్‌విచ్ మీన్ టైం ఎంత ఉన్నట్లు? మనం ఇక్కడ 7 కాబట్టి 5 గంటల 30 నిమిషాలని మైనస్ చేస్తే గ్రీన్‌విచ్ మీన్ టైం ఎంత ఉన్నట్టన్నమాట. టైమ్ ఎట్ గ్రీన్‌విచ్. 7 hours minus 5 hours 30 minutes. ఎంత అవుతుంది టైం ఇప్పుడు గ్రీన్‌విచ్ దగ్గర? 1:30 AM అవుతుంది. 1:30 AM. ఓకే. 1:30 AM ఎప్పుడు? 6th ఏప్రిల్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు రెండు పాయింట్లు తీసుకుందాం మ్యాప్ పైన. ఈ మ్యాప్ పైన 2 పాయింట్లు తీసుకుందాం. ఒకటి ఇక్కడ జపాన్. ఇది సౌత్ అమెరికా కదా. సౌత్ అమెరికాలో ఒక పాయింట్ తీసుకొని వెస్టర్న్ చూడండి మ్యాప్ పై కనిపిస్తూ. నెక్స్ట్ ఇక్కడ ఈస్ట్ సైడ్ జపాన్ కూడా తీసుకున్నాం అన్నమాట. రఫ్‌గా గీసాను. జపాన్, అలాస్కా. ఓకే.
let us consider 2 points. Point A, point B. Point A, Japan. Point B, Alaska. It is Greenwich Mean Time plus 12 hours. It is Greenwich Mean Time minus 11. చూడండి మ్యాప్ లో ఇక్కడ జపాన్ తీసుకున్నాం కదా, ఈ జపాన్ దగ్గర పైన చూడండి మనం +1 +2 +3 రాసాం కదా, ఇక్కడ +12 అనమాట జపాన్ దగ్గర. జపాన్ వచ్చేసి మన ఇండియా 5.5 డిగ్రీ ఏ హెడ్, అలాగో జపాన్ వచ్చేసి +12 అవర్స్ మనకంటే 12 అవర్స్ ఏ హెడ్. గ్రీన్విచ్ మీన్ టైం కంటే కూడా 12 గంటలు ముందు ఉంటుంది అనమాట. +12 అవర్స్. అలాస్కా వచ్చేసి గ్రీన్విచ్ మీన్ టైం కంటే కూడా -11, 12 అవర్స్ ఇంకా తక్కువగా ఉంటుంది. 11 అవర్స్ -11. ఓకే, ఇప్పుడు గ్రీన్విచ్ మీన్ టైం ఎంత? గ్రీన్విచ్ మీన్ టైం వచ్చేసరికి 1 అవర్ 30 మినిట్స్ AM. ఎప్పుడు? 6th ఏప్రిల్. ఇప్పుడు దీనికి 12 అవర్స్ కలిపితే ఏమవుతుంది? +12 అవర్స్ అయితే 1 అవర్ 30 మినిట్స్ PM అవుతుంది. ఎప్పుడు? (1:30 PM). ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి గ్రీన్విచ్ మీన్ టైం ఎంత చెప్పాం? 1:30 AM. ఇప్పుడు 6th ఏప్రిల్. ఇప్పుడు దీంట్లో నుంచి అలాస్కా టైం ఎంత? గ్రీన్విచ్ మీన్ టైం కంటే కూడా -11 అవర్స్. కాబట్టి 1 అవర్ 30 మినిట్స్ లో నుంచి -11 అవర్స్ బ్యాక్ వెళ్ళాలి. -11 అవర్స్ బ్యాక్ వెళ్ళినట్లయితే మనకి ఎంత? 2 అవర్స్ 30 మినిట్స్ PM అవుతుంది. ఎప్పుడు? 5th ఏప్రిల్. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనం ఎర్త్ పైన 2 పాయింట్స్ కన్సిడర్ చేస్తున్నాం. ఒకటి జపాన్, ఇంకొకటి అలాస్కా. రెండు ఎందుకని తీసుకున్నాం? ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఎక్కడికి వెళ్తుంది? మిడ్ పసిఫిక్ ఓషన్ ద్వారా. మిడ్ పసిఫిక్ ఓషన్ కి యువతల వైపు జపాన్ ఉంది, యువతల వైపు అలాస్కా ఉంది. అందుకని మనం 2 పాయింట్లు కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు జపాన్ టైం వచ్చేటప్పటికి ఇండియా ఎలాగైతే 5 అవర్స్ 30 మినిట్స్ గ్రీన్విచ్ మీన్ టైం కంటే ఎక్కువ ఉంటుందో, జపాన్ అలాగే గ్రీన్విచ్ మీన్ టైం కంటే కూడా 12 అవర్స్ అనేది ఇంకా ముందుకు ఉంటుంది. అలాస్కా వచ్చేసి గ్రీన్విచ్ మీన్ టైం కంటే కూడా 11 అవర్స్ వెనక్కి ఉంటుంది. అందుకని ఇప్పుడు గ్రీన్విచ్ మీన్ టైం ఫస్ట్ టైం క్యాలిక్యులేట్ చేసింది కదా 1 అవర్ 30 మినిట్స్ అని. ఈ 1 అవర్ 30 మినిట్స్ ఇంకొక 12 అవర్స్ యాడ్ చేస్తే 1 అవర్ 30 మినిట్స్ PM అవుతుంది 6th ఏప్రిల్. అలా కాకుండా 6th ఏప్రిల్ నుంచి మనం ఒక 11 గంటలు వెనక్కి వెళ్ళినట్టయితే మనకు ముందు రోజు అవుతుంది కదా. సేమ్ అదే విధంగా గ్రీన్విచ్ మీన్ టైం 1 అవర్ 30 మినిట్స్ AM 6 ఏప్రిల్ ఉంటే దానికి 11 గంటలు మనం వెనక్కి వెళ్ళినట్లయితే అక్కడ డేట్ అనేది ఎప్పుడు అవుతుంది? 6th ఏప్రిల్ నుంచి 5th ఏప్రిల్ మారిపోతుంది అనమాట. 6th నుంచి 5th కి మారిపోతుంది. టైం ఎంత అయింది? 2:30 PM. ఇప్పుడు 5th ఏప్రిల్. ఇక్కడ డేట్ లైన్ కి యువతల వైపు డేట్ ఎంత ఉంది? 6th ఏప్రిల్ ఉంది. ఇంటర్నేషనల్ డేట్ లైన్ కి ఇటువైపు డేట్ ఎంత ఉంది? 5th ఏప్రిల్ ఉంది. అందుకే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది క్యాలెండర్ యొక్క డేట్ ని డిమార్కేట్ చేస్తుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు అర్థమైందా ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది ఎందుకో? నెక్స్ట్ ఇప్పుడు ఈ డేట్ లైన్ చూసుకున్నట్లయితే మీరు జిగ్జాగ్ పొజిషన్ ఉందని చెప్పాను కదా. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది జిగ్జాగ్ లైన్ కింద ఉంది కదా, ఈ విధంగా
ఎందుకు అలా జిగ్జాగ్ లైన్ అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది స్ట్రైట్ గా ఉందనుకోండి, ఒక కంట్రీని 2 కింద డివైడ్ చేసేస్తుంది. అప్పుడు ఇంటర్నేషనల్ డేట్ లైన్ యొక్క యువతల వైపు టైం డేట్ అనేది వేరేగా ఉంటుంది. యువతల వైపు డేట్ అనేది వేరేగా ఉంటుంది. అందుకే ఇంటర్నేషనల్ డేట్ లైన్ గీసేటప్పుడు ఈ కంట్రీస్ యొక్క డేట్ అనేది ఒకే కంట్రీలో, ఇప్పుడు ఇండియా ఉంది. ఇండియాలో 6 మన విశాఖపట్నం 6th అయింది. అది ఢిల్లీకి వచ్చేటప్పటికి 5th అంటే ఎలా ఉంటుంది? మన ఇంటర్నేషనల్ పొలిటికల్ బౌండరీస్ అనేది మారిపోతుంది. మొత్తం బిజినెస్ అంతా మారిపోతుంది. అందుకని ఈ విధమైన ఈ విధమైన కన్‌ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం ఇంటర్నేషనల్ డేట్ లైన్ గీసినప్పుడు ఆ బౌండరీ అనేది కంట్రీస్‌ని కట్ అవ్వకుండా ఆ విధంగా జిగ్‌జాగ్ మ్యాప్‌లో గీయడం జరిగిందన్నమాట. ఇందుకే వై ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఇస్ నాట్ స్ట్రెయిట్. It runs from North Pole to South Pole, divides Western Hemisphere and Eastern Hemisphere. It is not zigzag. ఎందుకు? To avoid political and country borders. To not cut some countries in half. దేశాలను మధ్య కట్ చేయకుండా, ఒకే దేశానికి 2 డేట్లు ఉండకుండా ఉండడం కోసం మనకి ఈ విధంగా జిగ్జాగ్ కింద చేయడం జరిగిందన్నమాట. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది ఈ డేట్ లైన్‌కి యువతల వైపు ఉంది ఈస్ట్, ఈ డేట్ లైన్‌కి యువతల వైపు ఉంటే వెస్ట్ అన్నమాట. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ పొజిషన్‌కి వచ్చేసరికి మనకు చిన్నది కన్‌ఫ్యూజన్ ఉంటది. ఏంటంటే ఇప్పుడు నార్మల్‌గా మనం ఇండియా మ్యాప్ మామూలుగా వరల్డ్ మ్యాప్ చూసుకున్నట్లయితే చూడండి, ఈ మ్యాప్ ఇది ఇండియా. ఇక్కడ ఎక్కడో జపాన్ ఉంటుంది. ఇక్కడ ఇది నార్త్ అమెరికా, ఇది సౌత్ అమెరికా. ఇక్కడ అలాస్కా ఉంది. అలాస్కా. ఈ మధ్యలో ఉన్నది అట్లాంటిక్ ఓషన్. ఇది పసిఫిక్ ఓషన్. ఈ జపాన్ పక్కన ఉన్నది కూడా పసిఫిక్ ఓషన్. ఈ కన్‌ఫ్యూజన్ మనకి ఎందుకు వస్తుందంటే, మనం మ్యాప్ అనేది వరల్డ్ మ్యాప్ చూసినప్పుడు ఒక స్క్వేర్ టైప్ ఉంటుంది కాబట్టి, ఈ చివరన జపాన్ ఉంటుంది. ఈ చివరన యూఎస్ ఉంటుంది కాబట్టి అది అలాస్కా. అందుకే ఈ ఈస్ట్, వెస్ట్ కన్‌ఫ్యూజ్ అవుతున్నాం. మనం గ్లోబ్‌లో చూడాలి. గ్లోబ్‌లో చూసుకున్నట్టయితే ఒక పొజిషన్‌కి ఒక ఈస్ట్ ఉంటుంది. ఇంకో ప్లేస్‌లోకెళ్తే అది దానికి వెస్ట్ ఉండొచ్చు. ఇప్పుడు క్లియర్‌గా మీకు తెలుస్తుంది చూడండి. ఇప్పుడు చూసుకుంటే జపాన్ అనేది ఇండియాకి ఎట్లా ఉంది? జపాన్ అనేది ఇండియాకి ఈస్ట్‌లో ఉంది. ఓకేనా? యూఎస్ అనేది ఇండియాకి ఎట్లా ఉంది? వెస్ట్‌లో ఉంది. అలా కాకుండా ఇప్పుడు ఈ మ్యాప్ చూడండి. సీ ఇది ఇండియా ఇక్కడుంది. ఇక్కడ జపాన్ ఉంటుంది. ఇది అలాస్కా. ఓకే. ఇప్పుడు ఇప్పుడు అలాస్కా ఈస్ట్‌లో ఉందా? వెస్ట్‌లో ఉందా? అలాస్కా ఇప్పుడు ఈస్ట్‌లో ఉంది. జపాన్ ఎక్కడుంది? వెస్ట్‌లో ఉంది. ఓకేనా? ఇది మాత్రం కన్‌ఫ్యూజ్ అవ్వకండి మీరు. ఇది చూసుకోండి. ఓకే. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ డేట్ లైన్ చెప్పుకున్నాం కదా! ఇంటర్నేషనల్ డేట్ లైన్‌ని ఈస్ట్ నుంచి వెస్ట్‌కి గాని, వెస్ట్ నుంచి ఈస్ట్‌కి గాని దాటితే ఏమవుతుంది? ఏమవుతుందంటే చూడండి. ఈ లైన్ ఉంది కదా! జిగ్‌జాగ్ మ్యానర్‌లో ఇది ఎగ్జాక్ట్‌గా ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది. ఓకే. ఇది అలాస్కా, ఇది జపాన్. అలాస్కా అనేది ఇంటర్నేషనల్ డేట్ లైన్‌కి ఈస్ట్‌లో ఉంది. జపాన్ అనేది ఇంటర్నేషనల్ డేట్ లైన్‌కి వెస్ట్‌లో ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్‌కి గాని, వెస్ట్ నుంచి ఈస్ట్‌కి గాని వెళ్తే ఏమవుతుందో మనం క్లారిటీగా చూద్దాం. సీ ఇది ఇంటర్నేషనల్ డేట్ లైన్ 180 degrees. ఓకే. ఇప్పుడు ఇది ఈస్ట్, ఇది వెస్ట్. జపాన్ ఎక్కడ ఉందో చెప్పుకున్నాం చూడండి మ్యాప్‌లో. జపాన్ అనేది వెస్ట్‌లో ఉంది. అలాస్కా అనేది ఈస్ట్‌లో ఉంది. మనం ఈ 2 పాయింట్లు తీసుకుందాం. జపాన్ అండ్
అలాస్కా. మనం ఆల్రెడీ చూసాం కదా. జపాన్లో టైం ఎంత అయింది? జపాన్లో టైం అనేది 1:30 PM 6th April. PM 6th April. అలాస్కాలో టైం ఎంత? 2:30 PM 5th April. PM 5th April. ఓకే. ఇప్పుడు మనం వెస్ట్ నుంచి ఈస్ట్కి మూవ్ అవుదాం. ఒక పర్సన్ ఇప్పుడు వెస్ట్ నుండి ఈస్ట్కి వెళ్ళినట్లయితే, ఇప్పుడు సపోజ్ నా బర్త్డే అనేది 6th April అనుకోండి. ఇప్పుడు నేను జపాన్లో ఉన్నాను. ఇప్పుడు నేను జపాన్ ఉంటే నా బర్త్డే అనేది 6th April అనమాట. 6th April అయినప్పుడు నేను బర్త్డే ఆల్రెడీ నేను సెలబ్రేట్ చేసేసుకున్నాను. సెలబ్రేట్ చేసుకొని నాకు ఫ్లైట్ తీసుకొని అలాస్కాకి వెళ్ళాను అనమాట. అలాస్కాకి వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళేటప్పటికి అలాస్కాలో ఎయిర్పోర్ట్ దిగాక నేను టైం చూసుకుంటే అక్కడ డేట్ అనేది నేను 6th ఫ్లైట్ తీసుకుంటే అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంటర్నేషనల్ డేట్ లైన్ క్రాస్ చేసుకొని వెళ్ళాను. ఇంటర్నేషనల్ డేట్ లైన్ క్రాస్ చేసుకుని వెళ్ళేటప్పుడు వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళేటప్పటికి ఆ 6th కాస్త 5th అయిపోయింది. 5th అయిపోవడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది, నేను ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకున్న బర్త్డే నేను మళ్ళీ బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సపోజ్ మై బర్త్డే ఈజ్ ఆన్ suppose I celebrated my birthday on 6th April and take flight to Alaska. I crossed international date line from west to east. The time there is still 5th April. I can celebrate my birthday again. Means I am reliving the same day again. Means gain a day. Gain a day means subtract the time from my watch. Day. See, ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది 180 డిగ్రీ లాంగిట్యూడ్. వెస్ట్ లో జపాన్ ఉంది, ఈస్ట్ లో అలాస్కా ఉంది. జపాన్ లో టైం వచ్చేసరికి 1:30 PM 6th April. అలాస్కాలో టైం వచ్చేటప్పటికి 2:30 PM 5th April.
అంటే నేను ఇప్పుడు వెస్ట్ నుంచి నేను సపోజ్ నా బర్త్డే 6th ఏప్రిల్ అనుకుంటే నేను 6th ఏప్రిల్ నా బర్త్డే జపాన్లో సెలబ్రేట్ చేసుకొని నేను అలాస్కాకి ఫ్లైట్ ఎక్కండి. అలాస్కా ఎయిర్పోర్ట్లో దిగ్గగానే నేను టైం చూసుకున్నట్లయితే అదొక టైం ఇంకా 5th ఏప్రిల్ 2:30 అయి ఉందన్నమాట. అంటే నేటి నా బర్త్డే మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవచ్చు. నేను బర్త్డే మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవచ్చు అంటే దాని అర్థం నేను ఆల్రెడీ జీవించిన రోజుని మళ్ళీ అగైన్ జీవించగలుగుతున్నాను అనమాట. అంటే నాకు ఒక రోజు కలిసి వచ్చింది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ జపాన్‌లో నేను టైం చూసుకున్నట్లయితే 1:30 6th ఏప్రిల్ ఉంది. అక్కడికెళ్ళేటప్పుడు టైం ఎంత అయింది? 5th ఏప్రిల్ అయింది. ముందు ఆటోమేటిక్‌గా నా వాచ్‌లో నేను టైం అనేది సబ్‌స్ట్రాక్ట్ చేయాలి. తగ్గించుకోవాలన్నమాట. డేట్‌ని తక్కువ చేసి పెట్టుకోవాలి. నా టైంలో డేట్‌ని తక్కువ సెట్ చేసుకోవాలి. 6th ఉందని 5th సెట్ చేసుకోవాలి. అంటే నేను వెస్ట్ నుంచి ఈస్ట్‌కి మూవ్ అయితే నేను ఒక డే అనేది గెయిన్ అవుతాను. వెస్ట్ నుంచి ఈస్ట్‌కి మూవ్ అయితే 1 డే గెయిన్ అవుతాను. 1 డే గెయిన్ అంటే వాచ్‌లో టైం గాని, డేట్‌ని గాని సబ్‌స్ట్రాక్ట్ తగ్గించుకోవాలన్నమాట. ఓకే. ఇప్పుడు ఈస్ట్ టు వెస్ట్. సపోజ్ వెస్ట్ నుంచి ఈస్ట్ నుంచి వెస్ట్‌కి అన్నమాట. ఇప్పుడు జపాన్‌లో టైం ఎంత? 1:30 ఇక్కడ 2:30 PM, 1:30 PM, 6th, 5th. 6th, 5th. ఓకే. ఇప్పుడు అలా కాకుండా నేను ఈస్ట్ నుంచి వెస్ట్‌కి మూవ్ అవుతాను. అంటే అలాస్కా నుంచి జపాన్‌కి మూవ్ అవుతాను. ఇప్పుడు సపోజ్ నా బర్త్‌డే అనేది 5th, 5th ఏప్రిల్ అనుకుందాం. 5th ఏప్రిల్ నేను సాయంత్రం 7:00కి నేను నా బర్త్‌డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం కోసం ప్లాన్ చేసుకొని మొత్తం అంతా ఫ్రెండ్స్‌తో కలిపి ప్లాన్ చేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే అలాస్కా నుండి జపాన్‌కి ఫ్లైట్ తీసుకొని జపాన్‌కి వెళ్ళాను. జపాన్‌కి వెళ్లి అక్కడ సెలబ్రేట్ చేసుకుందామనుకున్నాను. సడెన్‌గా నేను ఇంటర్నేషనల్ డేట్ లైన్ దాటి అలాస్కా వెళ్లి ఎయిర్‌పోర్ట్‌లో దిగి చూసుకోగానే బర్త్‌డే టైం అయిపోతుందని చెప్పేసి అక్కడ సడెన్‌గా చూడండి డేట్ మారిపోయింది. ఇక్కడ 5th ఉండేది అక్కడ 6th ఉందన్నమాట. ఇప్పుడు నేను అప్పుడేం చేయాలి? నా బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకోగలనా? చేసుకోను. ఎందుకంటే ఆల్రెడీ డేట్ మారిపోయింది కాబట్టి. నా బర్త్‌డే 5th కానీ అక్కడ చూస్తే డేట్ 6th. ఎప్పుడైతే ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఈస్ట్ నుంచి వెస్ట్‌కి మూవ్ అయిపోయానో, నేను నా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోలేకపోయాను. అంటే నేను ఆ రోజుని కోల్పోయాను. అంటే నా రోజుని లాస్ అయిపోయాను. అంటే లాస్ ఏ డే. ఇప్పుడేమవుతుంది ఇప్పుడు? ఐ యామ్ లూజింగ్ ఏ డే. లూజ్ మనం ఇంటర్నేషనల్ డేట్ లైన్‌కి వెస్ట్ నుంచి ఈస్ట్‌కి మూవ్ అయినట్లయితే మనకి ఒక రోజు అనేది కలిసొస్తుంది. అంటే మన వాచెస్ నుంచి టైం అనేది సబ్‌స్ట్రాక్ట్ చేసుకోవాలి. అదే ఇంటర్నేషనల్ డేట్ లైన్‌కి ఈస్ట్ నుంచి వెస్ట్‌కి మూవ్ అయితే మనం ఒక రోజు అనేది లూజ్ అయిపోతాం. అంటే మనకు ఒక రోజు అనేది తగ్గిపోతుంది. మన వాచెస్‌లో నుంచి టైం అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే. మనం ఈరోజు మొత్తంగా ఇవన్నీ చూడడం జరిగింది. లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అంటే ఏంటో చూడడం జరిగింది. మనకసలు లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ఎందుకు అవసరమో చూడడం జరిగింది. అలాగే మనం లాటిట్యూడ్ యొక్క అండ్ లాంగిట్యూడ్ యొక్క యాంగిల్ ఏ విధంగా మెజర్ చేయాలో చూడడం జరిగింది. మన ఇండియా ద్వారా ఏ లాటిట్యూడ్ పాస్ అవుతుంది, ఏ లాంగిట్యూడ్ పాస్ అవుతుంది చూడడం జరిగింది. అలాగే ఇండియన్ స్టాండర్డ్ టైమ్‌ని ఎలా కాలిక్యులేట్ చేస్తారో చూడడం జరిగింది. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ టైమ్ లైన్ ఏంటంటే చూడడం జరిగింది. ఫ్యాసినేటింగ్ క్వెషన్. మన బర్త్‌డేని మళ్ళీ మనం సెలబ్రేట్ చేసుకోగలమా? అనేది కూడా చూడడం జరిగింది. నేను మీకు చెప్పినవి మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. మీకేమైనా డౌటొస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను.
Thanks for watching. I request you all to please subscribe to my channel. Thank you.